మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారమ్మా? ఈటల రాజేందర్ ఉన్నాడు, సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ లేకపోతే బీజేపీ గెలిచేది? ఎవరు గెలుస్తారో ఏమో అయ్యా మనకేం తెలుస్తుంది. పోయినసారి ఎటు వేసినావు, ఈసారి ఎటు ఎత్తావు? పోయినసారి ఎటు వేసినావు, ఈసారి ఎట్టేసిండు నాకే గుర్తులేదు బిడ్డ. ఈసారి ఎటు ఎత్తావు మళ్ళా? వేస్తాడు చూద్దాం. ఇప్పుడు చెప్పు ఏం లాభం ఉంటుంది చెప్పు. నీకేమనిపిస్తుంది, నీ మనసులో ఏముంది? ఏముందంటే ఎక్కడ చూస్తే అక్కడనే మంచిగా ఉంది. అప్పుడు చూస్తే అప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడు చూస్తే ఇప్పుడు మంచిగా ఉంది. ఇక కొన్ని నెలల దాకా ఎట్లుంటుందో తెలియదు కదా. అట్లా పిల్లలంతా బీజేపీ ఈటల రాజేందర్ అంటారు, మీరేమంటారు? ఇక అందరూ అన్నప్పుడు మనం కూడా అనాలి కదా బిడ్డ. అందరితోటి మనం ఒక్కల మీద ఆయన గెలువాడు. ఒక్కళ్ళు ఎత్తానంటారు మీరు, అన్ని ఒక్కొక్కటి కదా అన్ని. ఏమనిపిస్తుంది, నీ మనసులో ఏముంది మరి? ఉన్నది చెప్పరాదు. నా మనసులో ఏం లేదు. ఆడేసేటప్పుడు ఎవరికి ఏదన్నా వాళ్ళకి వేస్తే అయిపోతుంది. ఎవరు చెప్పి తింటావు ఇంట్లో? మరి ఇంట్లో ఎవరు చెప్పి తింటావు? నేనా ఎవరు చెప్తున్నా నా మరి ఏముందో చెప్పరాదు నీ మనసులో. పోయినసారి మరి అక్కడ అరిగిపోబిడ్డి నాకేం చెప్తుంది. నాకు కాంగ్రెస్ గెలిపించారు, ఈసారి ఎట్లా అనిపిస్తుంది మరి? ఏమో కాంగ్రెస్ మోడీ కావాలనిపిస్తుంది. గెలుతారా మరి? ఏమో మోడీ గెలుస్తారో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ మోడీ కావాలనిపిస్తుంది నాకైతే. నీ మనసులో ఏముంది? మోడీ గెలవాలని. ఈడ మీ మల్కాజ్గిరిలో? అది మల్కలగిరి కాదు, బేగంపేట. మరి బేగంపేట మోడీ గెలుస్తాడు అన్న. అది ఎందుకమ్మా మోడీ మరి? ఏదానికైనా అది చేస్తున్నాడు కదా. మల్కాజ్గిరి మరి ఈటల రాజేందర్ బీజేపీ నుంచి ఉన్నాడు, ఎట్లుంది మరి? గెలుతాడా మరి ఈటల? వస్తాడు, ఏం చేస్తాడు? వస్తామా అందరూ చేయమన్నప్పుడు వేస్తుండ్రు, చేయి చూపిస్తుండ్రు అంతే. ఇంకేముందాడ? వాళ్ళు గెలుస్తుండ్రు, మన సొంటలకి ఏం చేస్తారు? ఏం చేస్తలేరు, ఏం లేదు. గవర్నమెంట్ మీకు 2 హైవేలు ఇచ్చింది, రెగ్యులేటర్ కారిడార్. ఇక్కడ నుంచి అక్కడికి ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నది. అటు అల్వాల్ నుంచి షామర్పేట దాకా ఇచ్చింది 2 హైవేలు. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ లో ఫ్లైఓవర్స్ కావాల్సి మీకు ప్రధాన సమస్య మేము చూసాం. మీకు ఏమన్నా మీకు అవి కావాలన్నా మీకు ఎట్లా అనిపిస్తుంది? అవి కావాలి, అన్ని కావాలి. మా సొంటలకు బీద వాళ్ళకు ఇండ్లు కావాలి. కూలినాలు చేసుకుంటే వాళ్ళకి ఏమి లేదు. అవి ఇవి ఇస్తాం అంటుండ్రు, ఏం లేదు. ఏమి ఇస్తామంటున్నారు, ఏం లేదు. వాళ్ళు లేపించుకుంటున్నారు కానీ 4 నెలలు అయిపోతుంది, ఇప్పటికి ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది సీఎం, మీకు బస్ ఫ్రీ ఫ్రీ బస్ ఒకటి ఫ్రీ ఇస్తే చాలా. పోయేటోళ్ళు పోతారు, బస్సులో పోయేటోళ్ళు వాళ్ళకు అది ఉంది. ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళకి ఏం చేసుకుంటారు బస్సులు చెప్పండి. మాయసొండలకు సాయం చేయాలి, బీద వాళ్ళకి సాయం చేయాలి. ఉన్నోళ్ళే పెట్టుకుంటున్నారు. అది తిరగమంటాడు అంత అంత ఏం పెట్టుకొని తిరగాలి, ఏం పెట్టుకొని తిరగాలి? బస్ ఒక్కటి మీరు ఉంటే ఆడ దేవుని కాడికి 1000 రూపాయలు అని ఉండదు దగ్గర ఉండదా? బస్సు చేయి చాపుతూనే ఉంటారు, గుళ్ళ పైన చేయి చాపుతూనే ఉంటారు, లైన్ మీద చేయి చాపుతూనే ఉంటారు. బస్సు ఒకటి మీరు పెట్టగానే అన్ని మీరు కావు కదా. అవో తిరుపతిలో చూడు, ఎండలో కాలు కాలుతుంటే అవి కాగితాలు కట్టుకొని ఉరుకుతున్నారు లైన్ లో. మరి ఎండ గొడుగు పట్టిండా? ఏం కావాలమ్మా కాంగ్రెస్ పార్టీ? ఏం కోరుకుంటారు? ఇండ్లు కావాలి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కావాలి, బీద వాళ్ళకి ఇంత సాయం చేయాలి. ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, లేని వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వేస్తున్నావా నువ్వు వేస్తున్నావా? వేస్తలేవుగా. మరి మేము కూడా వేయం. కాంగ్రెస్ కిందకి వేస్తాం, కాంగ్రెస్ వేస్తే కాలిపోతాం అంతా నడువురిగా. అంతేనా కదా? కాలిపోతాం నడువురిగా. ఇప్పుడు కాలిపోయినాము, అది వస్తే ఇప్పుడు కూడా కాలిపోతాం. అప్పుడు వెనకట కాలిపోయినాము, ఇప్పుడు కూడా కాలిపోతాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు అప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఇందిరమ్మ ఇల్లు అంటారు, డబుల్ బెడ్రూమ్ అంటారు, ఏది లేదు. చదువుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు పిల్లలు. ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కానీ ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు? మంచిగా మేలు చేస్తే వాళ్ళన్న బతారు. ఈ పిరి బస్సులు పెట్టి ఏం బతారయ్యా? కాలేజీ పిల్లలకు బస్సు పెడితే అదో మంచిగా ఉంటుంది. ఎక్కువ టికెట్ ఉన్నప్పుడు తక్కువ టికెట్ చేసుకొని అది చేసుకోవాలి. ఫ్రీ పెట్టినాం ఫ్రీ ఏంటికి? మరి ఫ్రీ ఏంటికి చెప్పుండ్రి. మగపిల్లలు చచ్చిపోతున్నారు బస్సులలో రాలేక, ఇక ఆడి జనాలకు.
మా మగ పిల్లలు మళ్ళీ బస్ దిగంగా మళ్ళీ 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకొని రాంగ కూడా చచ్చిపోతున్నారు ఇంటికి రావాలంటే. మరి అది మంచిగా ఉందా? వాళ్ళకు పెట్టాలి మగ పిల్లలకు, ఆడపిల్లలకు పెట్టు. నువ్వు కాలేజీ ఈ పిరి బస్సులు పెట్టకయ్యా, నువ్వు పిరి బస్సులు అసలే పెట్టకు. పెట్టమన్న వాళ్ళు వెళ్ళిందా 10 టికెట్ పెట్టు. ఏం కావాలి మరి మీకు? ఏం కావాలి? ఫ్రీ బస్సు పిల్లలకు బస్సు కావాలి, కాలేజీ పిల్లలకు మెల్లి. మా సొంటలకు ఇంత 2000 3000 వేస్తాను, అవి లేవు. పింఛన్ వస్తలేదు టైంకి? మాకేం వస్తలేదు, మాకు పింఛలేదు, అవి లేవు. గతంలో మరి ఏమంటారు? అడిగితే ఏమంటారు? ఏం అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. చెప్పినందుకు మేము ఓట్లు వేసినాము, మాకేం లేదు కూడా లేదు. ఇంతవరకు ఏం లేదు. సిలిండర్ ఇస్తా అంటుండు, ఏం లేవు. అవే 1000 రూపాయలు తీసుకుంటుండ్రు సిలిండర్ కి, అంతే తీసుకుంటుండ్రు. బిల్లు కరెంట్ బిల్లు బిల్లు ఒకరికేమో మాఫ్ చేసిర్రు, ఒకరికి గల్లీలో ఒకరికి చేసిర్రు, ఒకరికి చేయలేదు. ఇప్పుడు మీరు ఫ్రీ బస్ ఉండాలన్నా మరి వద్దా? మాకేం అవసరం లేదు, మేము ఎక్కడ పోము. ఫ్రీ బస్ కూడా